జేఈ రాకపోతే ఐసార్ మనము ప్లాన్ చేసుకోవచ్చా? ఐసార్ అంటే మనందరికీ తెలుసు కదా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి ఐసార్ ఎగ్జామ్ అనేది ఐఐటి టెస్ట్ అనేది పెడతారు, ఐసార్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ఈ ఇంటర్ తర్వాత రాసే ఎగ్జామ్ ఇది. అండ్ మన లొకేషన్ చూసుకుంటే బెర్మంపూర్, తర్వాత భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపూర్, తిరుపతి వీటన్నిటిలో కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఏంటి అంటే నేను ఒక వీడియో చూసాను యాక్చువల్లీ. సో మనము జేఈకి కాకుండా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి ఐసార్ కూడా ఒకటి అని చెప్పారు. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది ఐఐటితో ఈక్వలా, ఈ ఐఐటి కాలేజెస్, ఎన్ఐటి కాలేజెస్లో దానికి సంబంధించిన లాగా ఈ ఐసర్ కాలేజెస్ ఉంటాయి అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాక్చువల్లీ ఈ ఐసర్ అంటే ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే డ్యూయల్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, డ్యూయల్ డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి, అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అది ఇక్కడ ఏంటి అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఇది ఇంజనీరింగ్కి సంబంధించింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ డెఫినెట్లీ ఇది ఒక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్కి సంబంధించిన విషయం. డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్, ఇది మనం అర్థం చేసుకోవాలి. బాగలేదు అని కాదు, కానీ డెఫినెట్లీ ఒక డిఫరెంట్ జోన్. అంటే సిమిలర్ టు ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి అయిపోయిన తర్వాత మనకు ప్యాకేజీలు వచ్చేయాలి అలా ఉండదు. ఇది డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ఉంటుంది. 4 years అయితే బిఎస్ఎన్ ఎకనామిక్స్ ఐసర్ భోపాల్లో ఉంది. అండ్ ఇంకోటి డేటా సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయి, భోపాల్లో ఉన్నాయి. అయితే ఓన్లీ ఒక్క భోపాల్లో మాత్రమే దీనికి సంబంధించి 140 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐసర్ భోపాల్ బిఎస్ ఎకనామిక్స్ కూడా 35 సీట్స్ అయితే ఉన్నాయి. తిరుపతి చూసుకుంటే ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ అయితే ఉంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. 3rd March నుంచి 15th April వరకు రిజిస్ట్రేషన్ అయితే ఉంది. 21 April, 22 April వచ్చేసి కరెక్షన్కి టైం ఇస్తారు. తర్వాత 15th May హాల్ టికెట్ ఇస్తారు. 25 May స్టూడెంట్స్ రెస్పాన్స్ ఫామ్. తర్వాత వచ్చేసి 25 May వచ్చేసి ఐసర్ యాప్ట్ ఈ టెస్ట్కి సంబంధించి జరుగుతుంది. జూన్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఐఐటి. ఫస్ట్ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, సైన్స్ రీసెర్చ్కి సంబంధించిన విషయం. సో కొన్ని ఛానల్స్లో చూపించినట్టు జేఈకి 15 ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ అని చెప్పి దాంట్లో ఇది ఒకటి అన్నట్టు చెప్పారు. నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ జోన్. ఇంకోటి ఏంటి అంటే పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 10,000 బట్టి కెరియర్ గైడెన్స్ మీరు పొంది మీరు చేయగలిగింది ఏం లేదు. మీరు ప్రాపర్గా మీ బాబు మీరు కలిసి కూర్చొని రీసెర్చ్ చేయండి. బెటర్ నాలెడ్జ్ మీకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ కౌన్సిలింగ్ పేరుతో వేరే వేరే కాలేజెస్లో ఈ మోసం చేస్తూ ఒక పనికిరాని కాలేజీల్లో తీసుకెళ్ళి అడ్మిషన్స్ అయితే చేపిస్తూ ఉన్నారు పిల్లల్ని. పిల్లల భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్.